ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 38వ వాక్యము. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నది అని మీకు తెలియనుగాక. ఆమెన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము, పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఈయన ద్వారా మీకు పాప క్షమాపణ. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ యొక్క సర్వ మానవాళికి పాప క్షమాపణ జరుగుతున్నది అని ప్రకటించబడుతూ ఉన్నది. ఈరోజున దేవతలు, దేవుళ్ళు అనేవారు ఉంటూ ఉండగా, నీ కొరకు తన మహిమను, పరలోక రాజ్యమును అంతా విడిచి దీనుడిగా, దరిద్రుడిగా ఆయన దిగివచ్చి నీ నా జన్మ కర్మ పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని ధారపోసిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ జరుగుతున్నది, జరిగినది అని ఆత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉండగా, ఈరోజున యొక్క సత్యాన్ని వింటున్న నీవు మరి నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తము తన ప్రాణాన్ని ధారపోసిన ప్రభువైన యేసుని నీవు విశ్వసించి నిత్య నరకాగ్ని నుంచి నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక.